వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రానికి కాంగ్రెస్ బీజేపీ చేసింది ఏమిటి? బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి అన్న కేసీఆర్. కూకట్పల్లి సహా 9 స్థానాల్లో జన సైనికుల పోటీ. బీజేపీ జనసేన మధ్య కుదిరిన పొత్తు. ఒంటరిగానే బరిలోకి దిగుతాం. 14 మందితో సిపిఎం ఫస్ట్ లిస్ట్ రిలీజ్. ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్కు సిద్ధమవుతున్న పార్టీలు. బాబు తరపున వకాల్తా పుచ్చుకోండి. పురంధేశ్వరిపై మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు. నేనైతే ఒకటి, రాజగోపాల్ అయితే మరోట. కోమటిరెడ్డి బ్రదర్స్పై ఎమ్మెల్యే లింగయ్య ఫైర్. వరుసగా వికెట్ కోల్పోతున్న సౌత్ ఆఫ్రికా. రికార్డ్ సెంచరీ చేస్తున్న విరాట్. నిన్న మొన్నటి వరకు పొత్తులు కుదురుతాయేమోనని వామపక్ష నేతలు ఎదురుచూశారు. కానీ కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపుల వ్యవహారం అనుకున్నంత ఫలప్రదంగా ముందుకు సాగకపోవడంతో ఎర్రన్నలు చెరో దిక్కు అన్నట్లు నిలిచారు. ఒంటరి పోరే మేరని సిపిఎం ఆ దిశగా ఓ అడుగు ముందుకు వేసింది. తాము ఎవరికి తోక పార్టీ కాదని స్పష్టం చేసింది. అయితే సిపిఐ మాత్రం హస్తంతో దోస్తీకి కావాలంటుంది. మరి లెఫ్ట్ పార్టీ నేతల నిర్ణయం కాంగ్రెస్పై ఏ మేర ప్రభావం చూపుతుంది? ఈ విషయంలో కాంగ్రెస్ ఏం చేయబోతుంది? ఇదే ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. బీఆర్ఎస్ బీజేపీలను ఓడించడమే లక్ష్యంగా ఎన్నికల గోదాలకు దిగిన లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు భిన్న ధృవాలుగా మిగిలాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదన్న భావనతో కాంగ్రెస్ పార్టీతో నిన్న మొన్నటి వరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు సంప్రదింపులు జరిపిన సిపిఐ సిపిఎం నేతలు ఇప్పుడు తలదుక్కు అన్నట్లే పరిస్థితి తయారైంది. ఇందులో భాగంగానే సిపిఎం తొలి జాబితా విడుదల చేస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొదటి విడతగా 14 మంది అభ్యర్థులను ఖరారు చేసింది సిపిఎం. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నారు. మధ్యన నుంచి పాలడుగు భాస్కర్, భద్రాచలం నుంచి కారం పుల్లయ్య, అశ్వారావుపేట నుంచి అర్జున్, మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. ఒకటి భద్రాచలం ఎస్టీ నియోజకవర్గం కారం పుల్లయ్య, అశ్వారావుపేట ఎస్టీ నియోజకవర్గం పిట్టల అర్జున్, పాలేరు తమ్మినేని వీరభద్రం, మధిర ఎస్సీ నియోజకవర్గం పాలడుగు భాస్కర్, వైరా ఎస్సీ నియోజకవర్గం భూక్యా వీరభద్రం, ఖమ్మం ఎర్రా శ్రీకాంత్, సత్తుపల్లి ఎస్సీ కాన్స్టిట్యున్సీ మహిళా అభ్యర్థి మాచర్ల భారతి, మిర్యాలగూడెం జూలకంటి రంగారెడ్డి, నకరేకల్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ బొజ్జా చిన్న వెంకులు, భువనగిరి కొండమడుగు నరసింహ, జనగామ మోగు కనకారెడ్డి, ఇబ్రహీంపట్నం పగడాల యాదయ్య, పటాన్చెరు జె మల్లికార్జున్, ముషీరాబాద్ ఎం దశరథ్. మొత్తం 14 నియోజకవర్గాల అభ్యర్థులను ఇప్పుడు ప్రకటిస్తున్నాం. నిజానికి హస్తం పార్టీతో పొత్తులో భాగంగా ఖమ్మం జిల్లాలోని వైరా, నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ స్థానాలకు ఓకే చెప్పింది సిపిఎం. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతల నుంచి ఇందుకు సంబంధించి ఎలాంటి స్పందన లేదు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ 100 మందికి టికెట్లు ఇచ్చినా తమ లెక్కంటూ తేల్చకపోవడం, పైగా నామినేషన్లు కూడా మొదలు కావడంతో ఒంటరి పోరు వైపై సిపిఎం మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు నిన్న మొన్న కూడా
కాంగ్రెస్ నాయకులు కొందరు కాంటాక్ట్ చేశారు. రోజు కాంటాక్ట్ చేయడం, రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది, ఇట్లాంటి వాయిదాలు పెట్టడం చేస్తూ వస్తున్నారు తప్ప స్పష్టమైన నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ రావడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ మాకు ఇవ్వజూపుతున్నటువంటి సీట్ల సంఖ్యను కూడా తగ్గిస్తూ వస్తున్నారు. మొదట 2 అన్నారు, ఆ 2లో పాలేరు, మిర్యాలగూడెం అన్నారు, ఆ తర్వాత పాలేరు సాధ్యం కాదన్నారు, మేము అడిగిన భద్రాచలం కాదన్నారు, వాళ్ళే ఇస్తామన్న వైరాన్ కూడా కాదన్నారు. ఇప్పుడు నిన్న సిపిఐ నాయకత్వం మా ఆఫీస్కి వచ్చారు. వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం సిపిఐ పార్టీ ముఖ్యులు కాంగ్రెస్ అధ్యక్షునితో చర్చించారు, రాష్ట్ర అధ్యక్షునితో. ఒకటే స్థానం ఇస్తామని చెప్పారు. సిపిఐ పార్టీకి చెరొక స్థానం, అంటే సిపిఎంకు సిపిఐకి చెరొక స్థానం ఇస్తాం, ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని చెప్పారు. మాతో చెప్పిన దాన్ని బట్టి సిపిఐ ఒక స్థానానికైనా అంగీకరించాలని నిర్ణయానికి వచ్చినట్టుగా మాకు చెప్పారు. ఒక స్థానంతో పాటు నల్గొండలో మునుగోడు స్థానంలో స్నేహపూర్వక పోటీకి అడిగాము. సిపిఐకి మాత్రం ఒక అసెంబ్లీ సీటుతో పాటు అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీని కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో సిపిఐ పొత్తు వైపు సుముఖంగానే ఉందన్న భావన వ్యక్తమవుతుంది. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్దలుగా పిలిచే జానారెడ్డి చివరి నిమిషంలో స్పందించి వారించిన తమ్మినేని మాత్రం మనసు మార్చుకోలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పొత్తు విషయంలో హస్తం పార్టీ మరీ ఉదాసీనంగా వ్యవహరించిందన్నది సిపిఎం నేతల భావనగా కనిపిస్తుంది. మరి ఈసారి ఎలాగైనా అధికారం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తమతో కలిసి వచ్చేందుకు సిద్ధమైన వామపక్షాలను ఎందుకు అంత సీరియస్గా తీసుకోలేదన్న విమర్శలు కొందరు నుంచి వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండతో పాటు మిగిలిన జిల్లాల్లో సిపిఎంకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటు బ్యాంక్ ఉంది. మరి ఇలాంటి వేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అది గులాబీ పార్టీకి ప్లస్ అవుతుందన్న వాదన వినిపిస్తోంది. మరిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? నష్ట నివారణ చర్యలు ఏమైనా చేపడతారన్నది ఆసక్తిని రేపుతోంది. బీసీలకు పెద్దపీట వేసిందెవరు? బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో ఆ మాటకొస్తే చట్టసభల్లో ప్రాతినిధ్యం ఎక్కువ కల్పించింది కాంగ్రెస్ పార్టీయా లేక బీజేపీయా? ఈ రెండు కాకుండా బీఆర్ఎస్? రానున్న రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రెండు బీసీలకు సంబంధించి డిక్లరేషన్లు ప్రకటించనున్న నేపథ్యంలో దీనిపైనే చర్చ జరుగుతోంది. ఈ నెల 7న హైదరాబాద్లో బీసీల ఆత్మగౌరవ సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది కమలదళం. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ దీనికి హాజరు కానున్నారు. కమలంతో పొత్తు కుదిరిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సైతం రానున్నారు. ఈ సభా వేదికగా బీసీ నినాదాన్ని పార్టీ తరఫున గట్టిగా వినిపించనున్నారు ప్రధాని మోడీ. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థి సీఎం అవుతారంటూ ఇప్పటికే రాష్ట్ర నేతలు ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని దీనిపై విస్పష్ట ప్రకటన చేయనున్నారు. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఫలానా అంటూ పేరు ప్రకటిస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అసెంబ్లీ కోసం ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో మెజారిటీ భాగం బీసీలకు కేటాయించింది బీజేపీ. దీంతో రాబోయే రోజుల్లో అధికారం కట్టబెడితే బీసీల్లోనూ ఆయా వర్గాలకు ఏ మేరకు సామాజిక, రాజకీయ ప్రయోజనం చేకూర్చబోతుందన్నది సైతం ప్రధాని ద్వారా కమల నేతలు చెప్పించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తారా అంటూ ఇదే సభా వేదికగా సూటిగా స్పష్టంగా సవాలు చేయనున్నారు కమలం నేతలు. ఇక బీసీలకు మేలు చేసింది మేమే అంటూ చెప్పుకొస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటి వరకు బీసీ డిక్లరేషన్ ప్రకటించలేదంటూ కొందరు స్వపక్షంలోని లీడర్లే రుసరుసలమంటున్న ఛాంపియన్ల మేమే అంటున్నారు హస్తం నేతలు. ఇందులో భాగంగా ఈ నెల 10న కామారెడ్డిలో జరగనున్న సభలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించబోతుంది హస్తం పార్టీ. ఇందుకోసం పొరుగునే ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యేకంగా రానున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మరోసారి పాగా వేయకుండా చూసేందుకు అవసరమైన అన్ని వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తుంది. గులాబీ పార్టీ కంటే కాస్త ఎక్కువ మందికి టికెట్లు కేటాయిస్తున్నామని చెప్పుకొస్తుంది.
అదేవిధంగా తమ ప్రభుత్వం వస్తే వారికి అవసరమైన సంక్షేమ పథకాల రూపకల్పనలో ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకుని వాటిని డిక్లరేషన్లో పొందుపరిచామంటుంది కాంగ్రెస్ పార్టీ. మరి కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ ఏ పార్టీ ప్రకటించనున్న బీసీ డిక్లరేషన్ ఎలా ఉండబోతుంది, ఆయా పార్టీల విజయానికి ఎంత మేరకు సాయం చేయబోతుంది అన్నది ఆసక్తి రేపుతోంది. మరోసారి కోమటిరెడ్డి బ్రదర్స్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి కోసమే పార్టీ మారాను తప్ప మరొకటి కాదన్నారు. దీనికి కోమటిరెడ్డి బ్రదర్స్ రాద్ధాంతం చేస్తున్నారన్నారు. పార్టీ మారినప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఏమన్నా భరించారని అన్నారు. ఇక భరించబోనని అన్నారు. తాను పార్టీ మారితే ఒకటి, వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే మరొకటి అని ప్రశ్నించారు. తాను మొన్నటి దాకా వీరేశంను వ్యతిరేకించిన వెంకటరెడ్డి ఇప్పుడు ఆయనకు టికెట్ ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. పేదోడు రాజకీయం చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని చిరుమర్తి ఆరోపించారు. రక్తం పంచుకుని పెట్టాడు పార్టీ మాత్రమే తప్పలేదు. నేను పార్టీ మారితే పేదోడు మాత్రం నా ప్రజల కోసం మాత్రం తప్ప. నేను పార్టీ మారి ఏం చేసినా, ఎల్లలో ప్రాజెక్ట్ పూర్తి చేసినా, పిలాపిల్లి చేసినా, అక్కడ హాస్పిటల్ కట్టినా, రోడ్లు వేస్తున్నా, ఈ లక్షల రూపాయల రోడ్లు తెచ్చిన. తప్పు చేసిన నేనేమన్నా, నేరం చేసిన ఏమన్నా? ఎందుకు నా ఇంట పడుతున్నారు మీరు? రాజకీయాలు చేయొద్దా పేదవాడు? రాజకీయాలు మీరు లేనినాడని ఎంపీటీసీ అయినా కదా, మీరు లేనినాడని ఎంపీటీసీ అవిశ్వాసం పెట్టినా కదా. 7 సంవత్సరాలు రాజకీయాలు మీకంటే ముందున్నా కదా. ఎమ్మెల్యే నన్ను చేయొచ్చు, కష్టపడ్డారు నా కోసం సహకరించి చేయొచ్చు. అన్నం పెట్టినా అని చెప్పి మీకు అంటావా తల్లి? అన్నం పెట్టి ఎన్నిసార్లు అంటే నేను పెట్టలేదన్నా? పెట్టినని చెప్పి ఇష్టానుసారం తిడతారా? ఆపదర్శి అంటే ఎవరైనా సాయం చేసినాం, మళ్ళీ 10 రూపాయలు సాయం చేసినాం, 10 రూపాయలు ఎన్నిసార్లు అంటాం? ఇచ్చే సాయం కంటే మనిషి చచ్చిపోయేటట్టు మానసిక ఒత్తిడికి గురి చేసే విధంగా ఈ రకంగా మాట్లాడితే ఎంతకని భరించాలి? నీ తమ్ముడు నీకు చోర పెట్టాడు, నీ రక్తం పంచుకుని పెట్టాడు పార్టీ మాత్రమే తప్పలేదు. నేను పార్టీ మారితే పేదోడు మాత్రం నా ప్రజల కోసం మాత్రం తప్ప. వర్మ నుంచి తనకు రావాల్సిన డబ్బులు పూర్తిగా వచ్చేంత వరకు వ్యూహం సినిమానే కాదు, ఆయన నుంచి రాబోయే ఏ సినిమానైనా అడ్డుకుంటామంటున్నారు సీనియర్ నిర్మాత నట్టికుమార్. తన మీద వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. ఏపీ పోలీసులు తనకు ఫోన్ చేసి తన ఆస్తుల వివరాలు సేకరించారని చెప్పారు. తాను వ్యూహం సినిమాను అడ్డుకున్నందుకే తన ఆస్తుల వివరాలు పోలీసులు రాబడుతున్నారని ఆరోపించారు. ఆర్జీవీ నుంచి తనకు వచ్చే డబ్బులు పూర్తిగా వచ్చేంత వరకు అతని సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుకుంటానంటున్న నట్టికుమార్తో మా ప్రతినిధి గంగాధర్ ఫేస్ టు ఫేస్. అడ్డుకోవడం, అలాగే చంద్రబాబుకు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టడం, ఈ కారణాల వల్ల నట్టికుమార్ను ఏపీ ప్రభుత్వం భయపెడుతోందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం నట్టికుమార్ గారిని అడిగి. హాయ్. ఇప్పుడు ఒకటండి, నాకు ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ ఫోన్ చేసి నా ఆస్తులు ఏంటి, నాకు ఎక్కడెక్కడ ఉన్నాయి, మీరు ఎక్కడ ఉంటారు, ఎలాగుంటారు ఇవన్నీ అడిగారు. ఇప్పుడు అడగాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే 4.5 సంవత్సరాల నుంచి నేను నా పుట్టి పెరిగింది విశాఖపట్నం, ఓకే తప్పలేదు. అలాగే నేను గత 4.5 సంవత్సరాల నుంచి సపోర్ట్గా వైసీపీతో ఉన్నాను. అప్పుడు అడగలేని స్పెషల్ బ్రాంచ్ చంద్రబాబు నాయుడు టైంలో ఎప్పుడు పాపం అడగలేదు. ఏ రోజు మాకు ఆ ప్రెజర్స్ లేవు. అలాగైతే ప్రెజర్స్ ఉంటే వైసీపీలో ఎవరు కూడా ఉండరు. కనుక ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఈరోజు వాళ్ళు ఫోన్ చేసి అంటే నేను చంద్రబాబు గారికి సపోర్ట్ అంటే నాకు ఇప్పుడు ఆయన ఆ రోజు కష్టకాలంలో ఉండేటప్పుడు ఎవరైనా మానవత్వంతో కంపల్సరీ అది సంఘీభావం తెలుపుతారు. అది తప్పుడు అరెస్ట్ కాబట్టి, అది కరెక్ట్గా సక్రమంగా లేదు కాబట్టి నేను సంఘీభావం తెలిపాను. సినిమా ఫీల్డ్లో ఎవరో రాలేదు, సినిమా ఫీల్డ్లో రాకుండా ఉండేది కరెక్ట్ కాదు అని చెప్పాను. నా అభిప్రాయం నేను చెప్పాను. ఆర్టికల్ 19 మీకే కాదు మాకు కూడా వర్తిస్తుంది. నాకు హక్కు ఉంది కాబట్టి అదే ఆర్టికల్ 19ని నేను నా వాక్ స్వాతంత్రం చెప్పాను. దాన్ని తప్పంటే ఎలా? ఫస్ట్. రెండోది, ఆయన అరెస్ట్ చేశారు, ఆయన అక్రమ అరెస్ట్ చేశారు. ఆయన ఒక జ్యుడిషియల్ లా ప్రకారం ఎలాగుంటుందో అది జరుగుతుంది. ఆయన 50 గంటల్లో తీసుకెళ్ళి తిప్పడం అనేది కరెక్ట్ కాదు అనేది నేను నా అభిప్రాయం చెప్పడం జరిగింది. తర్వాత వ్యూహం సినిమా అనేది నాకు ఎప్పుడో డబ్బులు రామ్ గోపాల్ వర్మ గారి డాక్యుమెంట్స్ ప్రకారం నా డబ్బు నాకు రావాలి. నాట్ ఓన్లీ వ్యూహం, నాట్ ఓన్లీ శబ్దం, ఎనీ మూవీ నా డబ్బు ఇస్తే సినిమా రిలీజ్ అవుద్ది. ఇంతకుముందు ఆయన ఇచ్చిన లెటర్లే, అప్పుడు కోర్టులో కాంప్రమైజ్ ఇచ్చిన లెటర్లే నాకు డబ్బు రావాలి. నా డబ్బు రావాల్సిన దానికోసం ప్రకారం ఆయనకి పర్సనల్ నోటీసులు పంపించాను. ఆ పర్సనల్ నోటీసులు పంపిస్తే ఆయన ఏదో కొంచెం మాట్లాడితే కొంతమంది గవర్నమెంట్ వైసీపీలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎలా చూసుకుంటావు, ఎలా రిలీజ్ అవుతావు చూసుకుంటూ ఏదో వాళ్ళ రైట్ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఓకే, నా
యాజ్ పర్ లా ప్రకారం నేను చేసుకుంటాను. అలా విధంగా వాళ్ళు కేవేట్ కూడా వేశారు. ఆ కేవేట్ని అన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉంటాం. దాంట్లో తప్పలేదు. వాళ్ళు కేసులు పెట్టడానికి కూడా కేసులు పెడితే కేసులు ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉంటా. ఇప్పుడు ఆర్జీవి గారి దగ్గర చూసుకుంటే మొన్నే డెన్ కట్టారు కొత్తగా. ఆయన దగ్గర డబ్బులు కూడా ఉన్నట్టున్నాయి. ఆయన కావాలని మీకు ఇవ్వట్లేదా, లేక డబ్బులు లేక ఇవ్వట్లేదు ఏంటి సార్? జన్న అయిందా? ఇల్లు అయింది కాదు, ఇల్లు కూడా టీడీపీ వాళ్ళది, దాని సబ్లీజ్ బీజేపీ వాళ్ళది. దాన్ని తీసుకొని దాన్ని రెంట కట్టమని ముందు అది ఆ డన్ అనేది ఎన్ని రోజులు ఉండదు. డన్ వైసీపీ వాళ్ళు నాకు చెప్పండి, ఒకసారి వైసీపీ వాళ్ళు ఎవరో అడగండి చెప్తారు. అయితే నేనేమంటానంటే ఏది ఏమైనా వర్మ గారు ఇవ్వాల్సిన జనాలకి, నాకే కాదు జనాలకి ఇవ్వాల్సిన డబ్బులు ఆయన కూడా క్షుణ్ణంగా ఇచ్చి ఇలా రోడ్డు మీదకి రాకుండా చూసుకోగలగాలి. ఇలా వైసీపీ సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి కేసులు పెడతామంటే నట్టుకుమారే కాదు ఎవరు భయపడరు. భయపడిన వాళ్ళు ఏమైనా భయపడతారేమో కానీ నట్టుకుమార్ భయపడ్డు. ఆర్జీవితో మీకు ఎన్నో ఏళ్ళుగా దోస్తీ ఉంది. ఆయన ఈ ఫినాన్షియల్గా కాకుండా పర్సనల్గా ఎలా ఉంటారు అసలు? పర్సనల్గా మంచివాడండి, చాలా మంచి ఫ్రెండ్. 100% ఆయనే తప్పు పని కాదు, చాలా మంచివాడు. ఇక్కడ ఇష్యూ స్మాల్ ఇష్యూ, దాన్ని పెద్ద చేశారు, దాన్ని పొలిటికల్ చేసి పెద్ద చేశారు తప్ప అసలు దానికి దీనికి సంబంధమే లేదు. వ్యూహం సినిమా రిలీజ్ ఇప్పుడు ఈ స్టేటస్ ఏంటి సార్ అసలు? ఏమో నాకు ఐడియా లేదండి. నాకేం ఐడియా లేదు. డేట్ వేస్తే 10వ తారీఖు రిలీజ్ ఆగిపోయిందని అందరితో చూశాను. తర్వాత ఏమైనా డేట్ వేస్తే నా త్రూ నేను వెళ్తాను, నేను చేస్తాను. ఖచ్చితంగా మీ డబ్బులు వచ్చేంత వరకు అయితే సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకుంటారు. నాట్ ఓన్లీ ఆ సినిమా కాదండి, ఆర్జీవి గారు ఏ సినిమా అయినా అడ్డుకుంటాను నా డబ్బు వచ్చిందాకా. ఇది నట్టికుమార్ గారు చెప్తున్న విషయాలు. కెమెరామెన్ గిడ్డ యాదవ్తో గంగాధర్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. పుట్టినరోజు నాడు అది వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాపై రికార్డు సృష్టించాడు భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో 101 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో సచిన్ 49వ వన్డే సెంచరీ రికార్డును సమన్ చేశాడు. మరోవైపు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది టీమిండియా. అనంతరం 327 రన్స్ టార్గెట్గా బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా భారత బౌలర్ల దాటికి 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హైదరాబాద్ లింగోజిగూడ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎల్బీనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కి గౌడ్ పాదయాత్ర ప్రారంభించారు. గ్రీన్ పార్క్ నుండి ప్రారంభమైన మధుయాష్కి గౌడ్ పాదయాత్రకు విశేష స్పందన లభించింది. ఎక్కడికెక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన పార్టీ నాయకులు, కార్యకర్తల్ని మరింత ఉత్సాహంగా అడుగులు వేసేందుకు దోహదపడింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కబ్జా రాజకీయాలకు కాలం చెల్లిందని చెప్పారు. మైనంపల్లిపై కల్వకుంట్ల తేజేశ్వరరావు, మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మైనంపల్లి జైలు జీవితం గడిపేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అభివృద్ధి గురించి మాట్లాడమంటే వ్యక్తులపైన దుర్భాషలాడడం గొప్పతనంగా భావిస్తున్నాడంటూ మండిపడ్డారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, రజక సంఘంకు సంబంధించిన పెద్ద ఎత్తున ప్రజలు మొత్తం రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం. వాళ్ళందరూ ఒకటే చెప్పారు నాకేంటంటే, కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఈ రోజు ఏదైతే తంతు పెన్షన్ ఉందో, వృద్ధుల పెన్షన్ ఉందో, రైతు బంధు ఉందో, మహిళలకు ఏదైతే మేనిఫెస్టోలో మొన్న కొత్తగా క్రియేట్ చేసినటువంటి 400 సిలిండర్ కు మహిళలు పెద్ద ఎత్తున ఆకర్షితులు అవ్వడం జరిగింది. ఈ రోజు హనుమంతరావు మైనంపల్లి కాంగ్రెస్ నుంచి రాజశేఖర రెడ్డి గారి మీద మరియు మల్లారెడ్డి గారి మీద బాగా దుర్భాషలు ఆడడం జరుగుతుంది. అది ప్రజాస్వామ్యంకు చాలా చేటైన పద్ధతి. కొద్దిగా భాష మార్చుకుంటే బాగుంటది. మల్లారెడ్డి గారు కూడా కొద్దిగా ఆవేశపడ్డారు. మల్లారెడ్డి గారు ఏమన్నారంటే కొద్దిగా వ్యక్తిగత విమర్శలు చేశారు, కానీ మైనంపల్లి హనుమంతరావు గారు మాత్రం పెద్ద ఎత్తున వాడరాని భాష వాడుతూ విమర్శించడం చాలా హేతుకరం. ఇది చాలా సమాజానికి కూడా చాలా చేటిది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అందరూ భాషను అదుపులో పెట్టుకుంటే ప్రజాస్వామ్యం విలువలను కాపాడినట్టుగా, ఒక ప్రజా ప్రతినిధికి ఉండేటువంటి విలువలు కాపాడినట్టుగా ఉంటుంది. దయచేసి ఇది అందరూ అర్థం చేసుకోగలరని
మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నియోజకవర్గం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దూసుకువెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం మిగిలిన అభ్యర్థుల విషయంలో చేసిన కసరత్తులు పూర్తయ్యాయి. 1-2 రోజుల్లో మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించబోతుంది. అయితే అనూహ్యంగా 3 అభ్యర్థులను మార్చడానికి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. సర్వేల ఆధారంగా ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 100 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో ఆదివారం నాడు 60 మందికి బీ ఫామ్లను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ నిరంజన్, ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్ అందజేశారు. ఇక 37 మంది అభ్యర్థులు బీ ఫామ్ తీసుకోవాల్సి ఉంది. అయితే ఇందులో 3 సెగ్మెంట్ల అభ్యర్థులు బీ ఫామ్లను అధిష్టానం పెండింగ్లో పెట్టింది. ఆ 3 అభ్యర్థులను మార్చే ఆలోచనలో ఏఐసీసీ ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో బీ ఫామ్లు తీసుకుని అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఆ 3లో తామెక్కడ ఉన్నాము అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ నుంచి కొందరు సిట్టింగులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇందులో దాదాపు అందరికీ కాంగ్రెస్ టికెట్లు ఇచ్చినప్పటికీ ఒకరిద్దరికి ఇవ్వలేకపోయింది. అయితే ఇటీవల చేసిన సర్వేల్లో ఆ జంపింగ్ నేతలే పక్కాగా గెలుస్తారని తేలిందట. అందుకే ఆ 3 స్థానాలను బీఆర్ఎస్, బీజేపీ నుంచి వచ్చిన నేతలకే ఇవ్వాలని అధిష్టానం ఫిక్స్ అయిందట. అంతేకాదు 1-2 రోజుల్లో బీఆర్ఎస్, బీజేపీ నుంచి ముఖ్య నేతలు కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని టాక్ నడుస్తుంది. అందుకే ఆ 3 పెండింగ్లో పెట్టారనే టాక్ కూడా గట్టిగానే నడుస్తుంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.